హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలవైకుంఠపురంలో. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇక ఈ వీడియో వచ్చేసి ఫెస్టివల్ వీడియో అండి. ఈసారి సంక్రాంతికి మేము ట్రైన్కి వెళ్ళాలని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా బస్ టికెట్స్ మాకేవి దొరకలేదు. ఇక ఈ ఇయర్ సంక్రాంతికి వెళ్ళలేమనుకున్నాము. మా అమ్మ బాగా ఫీల్ అయింది. సో మా అమ్మకు సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. టైం వచ్చేసి 5 అలా అవుతుంది. మా అమ్మ వాళ్ళకి మేము చెప్పలేదు, ఈసారి రామని చెప్పేసాం. సో మా అమ్మ బాగా ఫీల్ అయిపోయింది. అందరూ వచ్చారు, నువ్వు ఒక్కదానివే రాలేదు, అందరు నేను అడుగుతున్నారు అని చెప్పి ఫీల్ అయింది. సో అందుకనేసి మేము భోగి రోజు నైట్ బుక్ చేసుకున్నాము టికెట్స్. సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అండి. మా అమ్మ మా నాన్న చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మేము సడన్గా ఇంటికి వచ్చేసరికి. సో వాళ్ళు ఇలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాము. ఎప్పటి నుంచో మా అమ్మ మా పిల్లలిద్దరిది ఫొటోస్ అడుగుతుంది, ఫ్రేమ్ కట్టి తీసుకురా అనేసి. సో ఎప్పుడు కుదరలేదు. ఈసారి తనకి షాకుల మీద షాకులు ఇచ్చేద్దామని ఇలా సడన్గా తనకి తెలియకుండా ఫ్రేమ్ కట్టి తీసుకొని వచ్చాను. తనకి చాలా బాగా నచ్చింది. ఇక మా పెరట్లో దొండకాయలు, చిక్కుడుకాయలు ఇలా చిన్నగా మా అమ్మ తోట అరేంజ్ చేసుకుంది. సో మేము సంక్రాంతి రోజు ఫ్రై చేసుకుందాం, మన తోటలో పండినవి అయితే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా తింటుంటే. సో అందుకనేసి చిక్కుడుకాయలు కోసాము. ఫెస్టివల్ రోజు అయితే ఫ్రై చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఏవైనా మనవి మనం చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా, హ్యాపీగా ఉంటుంది. ఇక మునగ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు పెట్టుకుంది. చిన్నప్పుడు ఒక పిచ్చుక నా దగ్గర ఉన్నింది. దానికి దెబ్బ తగిలితే నేను దాన్ని చూసుకున్నాను. సో నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది. పిచ్చుక ఇలా గూడు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు పక్షులన్నా ఇట్లా యానిమల్స్ అన్నా క్యాట్స్ డాగ్స్ అంటే చాలా ఇష్టము. సో ఈ గూడు చూడగానే నాకు చాలా హ్యాపీగా నచ్చింది. ఇంకా ఈ వీధిలోకి వచ్చేసి చూస్తే ముగ్గులు వేసి మా వీధి మొత్తం కలకల్లాడిపోతుంది. ఈసారి నేను ఎవరి ఇంటి ముందర ముగ్గు వేయలేదు. ఎవ్రీ ఇయర్ నేను మా వీధిలో ముగ్గులు వేసేదాన్ని. ఈసారి ఎందుకో ఏవి సెట్ కాలేదు. ఇంకా మా అమ్మ మేము వస్తున్నాం అనేసి ముందుగా ఒక 10 days ముందు నుంచి నా కోసం రేగి వడియాలు చేసి పెట్టింది. నేనే చెప్పాను తనకి చేసి పెట్టు నా కోసం అనేసి. కాకపోతే మా అమ్మ ఫుల్ కారం వేసి చేసింది. బెల్లం వేసి చేయమని చెప్పాను పిల్లలు తింటారనేసి. మా అమ్మ బెల్లం లేదనేసి మొత్తం కారం వేసి చేసింది. మిరపకాయలు ఫుల్ ఘాటుగా ఉన్నాయి. పిల్లలు అయితే తింటే ఫుల్ కారం అన్నారు. ఇక వడ కోసం నేను చూడండి వీడియో కోసం మాత్రమే ఇలా నేను ఫోజులు ఇచ్చాను. నేనేం రుబ్బలేదు, నాకు రుబ్బడం కూడా రాదు. ఏదో కొంచెం వీడియో కోసం మనం చేసినట్లు ఉండాలనేసి ఇట్లా నేను రుబ్బుతున్నా. అందుకే మా వాళ్ళందరూ నన్ను వెక్కిరిస్తున్నారు, నువ్వేనా ఇట్లా నేను పని చేసేది అనేసి. కానీ ఇలా మన పల్లెటూరులో వాతావరణము అంతా చాలా బాగుంటుంది కదా. నాకు పల్లెటూర్లు అంటే చాలా ఇష్టము. ఇక తను వచ్చేసి నా చిన్ననాటి ఫ్రెండ్. నేను పండగకి రాలేదని చెప్పేసరికి తను చాలా ఫీల్ అయిపోయింది. ఎవ్వరికి చెప్పలేదు నేను ఫెస్టివల్కి వస్తాననేసి. సో నేను అలా సడన్గా తనకి సర్ప్రైజ్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇది వాళ్ళ తోటని కందికాయలు, వాళ్ళు కూడా చిక్కుడుకాయలు అన్ని రకాలు వేసింది వాళ్ళమ్మ. సో నేను కందికాయలు వీక్తున్నాను. బాగున్నాయి కందికాయలు, పచ్చిగా ఉన్నాయి. ఆ తోటలో పాము ఉండిందట, మాకు తెలియదు. మా ఇద్దరికి తెలియకోకుండా అక్కడ ఫోటోలు కందికాయలు వీకడం అలా చేస్తున్నాం. తర్వాత తెలిసింది అక్కడ పాములు వెళ్ళాయనేసి. సో చాలా భయం నాకు పాములు అంటే. ఇంకా కందికాయలు అన్నీ చూపిస్తున్నాను. 2-3 రకాలు వేసింది వాళ్ళమ్మ కందికాయలు. చాలా టేస్ట్ ఉన్నాయి అవి. కొన్ని ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అనపకాయలు, చిక్కుడుకాయలు, కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసింది. నాకు ఇష్టమైన, ఎంతో ఇష్టమైన తలకాయ కూర అండి. మా అమ్మ మేము వచ్చాం కదా, సో అందుకనేసి నాకు చాలా ఇష్టం తలకాయ కూర అంటే అనేసి తీసుకొని వచ్చింది. నాకు చాలా ఇష్టం నిజంగా తలకాయ కూర అంటే. మీలో ఎవరెవరికి తలకాయ కూర అంటే ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే పిచ్చ ఇష్టము. మేము 2-3 days చేసుకున్నాము. ఇక మన సైడ్ హైదరాబాద్లో అయితే తలకాయ కూర కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. తలకాయలు మా సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇంకేది వచ్చేసి బ్రెయిన్. నేనైతే తినలేదు కానీ చూపిస్తున్నాను జస్ట్. నాకు తలకాయ అంటే చాలా ఇష్టం. కాల్చినవి అంటే ఇష్టం నాకు మెయిన్గా. ఇక ఫోటోలకి సాయంత్రం, కనుమ రోజు సాయంత్రం అండి మా ఊర్లో దేవుణ్ణి పార్వేట జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈసారి పార్వేట కొంచెం సాడ్గా అయింది. మా ఊర్లో ఒక అబ్బాయి చనిపోయాడు.
సో అందుకని దేవుడి దగ్గరికి ఏం వెళ్ళలేదు. కాకపోతే అందరం వచ్చాం కదా, ఫెస్టివల్ కదా అనేసి అందరం కలిసి ఫోటోలు అయితే దిగాము. నార్మల్గా డ్రెస్అప్ అయి దిగాము అంతే. ఇంకా ఊళ్ళో ఏం పెద్ద సందడి కూడా లేదు. అందుకే మేము కూడా రావద్దని అనుకున్నాం. కానీ సంక్రాంతి మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు. అసలు ఈసారి ఫెస్టివల్ చేసుకున్నట్లు కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా అందరూ అమ్మాయిలు వస్తారు కదా, నేను కూడా వెళ్తే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందనేసి నేను వెళ్ళాను. నా గెటప్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నా గెటప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా స్వామి రాముల వారిని ఊళ్ళో ఇలా ఊరేగింపు చేస్తారు. మామూలుగా అయితే జనం ఫుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలా కొంచెం సాడ్ అవ్వడం వల్ల ఊళ్ళో జనాలు ఎవ్వరూ లేరు. అంతా కొంచెం సాడ్ మూమెంట్లోనే ఉంది. భోగి రోజు చనిపోయాడు ఆ అబ్బాయి. అందుకనేసి ఎవ్వరు పెద్దగా ఫెస్టివల్ అయితే ఏమంతా హ్యాపీగా జాయ్ఫుల్గా అయితే ఏం లేదు. లాస్ట్ టైం అయితే మేము డీజే పెట్టుకొని డ్యాన్స్లు కూడా వేసుకున్నాము. సో ఇంకా ఈసారి డీజేలు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకునేంత సీన్ లేదు కాబట్టి ఇంకా ఇంట్లోనే ఇలా కొంచెం ఏదో నైట్ టైం, ఇంకా కనుమ రోజు లాస్ట్ నైట్ టైం అందరం నెక్స్ట్ డే అలా ఊరు వెళ్తామనేసి ఇంకా ఇట్లా చిన్నగా కిట్టి పార్టీ లెక్క, మాకు ఇది కిట్టి పార్టీనే, బొరుగులు మిక్చర్ చేసుకున్నాము. చిన్నప్పుడైతే ఇట్లా పొట్లాడలు కట్టుకొని తినేవాళ్ళం. ముంత బొరుగులు అంటాం మా సైడు, ఇక్కడ ఏమంటారో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ మా ఇంట్లో కూడా ట్రై చేశాను. చూడండి మేమంతా ఇలా కలిసి, పిల్ల బ్యాచ్ మాది. మేమంటే ఆంటీ అయిపోయాను కానీ మా అంతా పిల్ల బ్యాచ్. మాకే మ్యారేజ్ అయింది అక్కడ. అందరూ పెళ్ళి కాని ప్రసాదులే. ఇంకా మా ఆయన వీడియోలు తీయడంలో మా ఆయనే సాటే అయిపోయినాడని, మా ఆయన కనిపిస్తలేడని పాపం మీ ఒక్క వీడియో అయినా మా ఆయన తీసుకున్నాడు. ఇంకా మా వాడు చూడండి తెగ ఎగ్జైట్మెంట్ వీడియోలో కనిపించాలని. నెక్స్ట్ డే మేము వచ్చేసి కనుమ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా ఊళ్ళో రేగు పండ్లు కోయడానికి పొలానికి వెళ్తాను. మా అమ్మ తెచ్చినవి చాలా కారంగా ఉన్నాయి కదా, సో అవి మేము తెచ్చుకోలేము అనేసి మేమే వెళ్ళి తెచ్చుకోదామని అందరం కలిసి పోతున్నాము. నడుచుకుంటా ఇలా హ్యాపీగా పొలాలు వెళ్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. వెనకాల ఉంటుంది మా ఊరే. చిన్న పల్లెటూరు వాతావరణము. నాకు చాలా ఇష్టం పల్లెటూరులో ఉండడం, ఇలా అందరితో కలిసిమెలిసి ఉండడం అంటే చాలా ఇష్టము. సో మా పిల్ల బ్యాచ్ అంతా ఇలా పోయి రేగి పళ్ళన్నీ ఏరుకున్నాము. నేనైతే ఒక 2 పళ్ళు వరకే రేగి పళ్ళు ఏరినాను. ఏరుకొని వచ్చిన తర్వాత ఏంటంటే మేము బెల్లము, కొంచెం జీలకర్ర, కొంచెం తక్కువగా కారం, పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నాము. ఒకవైపు మా అమ్మ దంచుతూ ఉంటే ఒకవైపు నేను తింటూ ఉన్నాను. మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడతారండి. ఎప్పుడు పొలం పనులే చేసుకుంటూ ఉంటారు, ఎక్కడికి రారు. హైదరాబాద్కి రమ్మన్నా కూడా రావడం లేదు. ఇంకా మా పాప వడియాలకు కాపలాదారురాలు అయిపోయింది. వడియాలు పెట్టాము. ఇంకా వడియాలు పెట్టిన తర్వాత ఇట్లా ఒక 2 రోజులు ఎండబెట్టుకున్నాము. ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల్లో అయిపోతాయి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్. వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ.